దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. దేవుడు మనల్నందరినీ ప్రేమించి మరొక నూతన దినాన్ని మనకిచ్చాడు. ఈ నూతన దినములో ప్రభు మనకు ఈ దినమునకై అందిస్తున్న ఈ దినపు వాక్య వాగ్దానాన్ని మనం చదువుకొని ప్రభు నామాన్ని మహిమపరచుదాము. దేవుని వాక్యంలో నుండి కీర్తనల గ్రంథము 56వ కీర్తన 12వ వచనాన్ని చదువుకుందాం. దేవా, నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించున్నట్లు జారిపడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు. ఈ రెండో లైన్ చలి మనం చూస్తే ఇక్కడ దేవుడు తన వాక్యంలో మనతో మాట్లాడుతున్నాడు. నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించున్నట్లు జారిపడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవునిలారా, ప్రభు ఈ దినానికి మనకిస్తున్న వాక్యము, నేను జారిపడకుండానట్లు నా పాదములను తప్పించి ఉన్నావు. ఈ దినము నీవు వెళ్ళు ప్రతి మార్గములో, నీ జీవన ప్రయాణములో, నీవు చేసే ప్రతి పనులలో, నువ్వు వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు ప్రభువు నీకు తోడుగా ఉండి ఆయన నిన్ను కాపాడుతున్న విధానాన్ని ఇక్కడ వాక్యము మనకు తెలియజేస్తుంది. నేను జారిపడకుండానట్లు నీవు నా పాదములను తప్పించి ఉన్నావు. నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు, జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు, జారిపడకుండానట్లు నీవు నా పాదములను తప్పించి ఉన్నావు. నీవు దేవుని కొరకు సాక్షిగా బ్రతకాలని, నీ ప్రతి పరిస్థితిలో, నీవు వెళ్ళు ప్రతి మార్గములో, నీవు చేయి ప్రతి పనిలో, నీకు ఎదురయ్యే ప్రతి సమస్యలో నీ కాలు జారి పడకుండానట్లుగా, నీ కాలు జారి నువ్వు తప్పిపోకుండానట్లుగా, నువ్వు నష్టాలలో పడకుండా, సమస్యలలో చిక్కుకోకుండా, రకరకాల నష్టాలను నువ్వు భరించకుండా దేవుడు నీకు తోడుగా ఉండి, నీ పరిస్థితులన్నిటిలో దేవుడు నీకు సహాయం చేస్తూ, నీ కాలు జారి పడకుండానట్లుగా ఆయన నిన్ను కాపాడే దేవుడని, ఆయన నిన్ను కాపాడుతానని దేవుని వాక్యం ద్వారా ఈ దినం ప్రభు మనందరితో మాట్లాడుతున్న ప్రేమామయుడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రభు అంటున్నాడు, నీ పాదములు జారి పడకుండా కాపాడే దేవుడని, నీ పాదము జారకుండా ఆయన కాపాడుతాడని, తప్పిస్తాడని దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. తప్పిపోయే పరిస్థితులు, జారిపడే పరిస్థితులు, నీకు ఎదురైన ఎలాంటి విరోధపు పరిస్థితులు, నీకు నష్టాన్ని కలిగించే పరిస్థితులు నీకు ఎదురైనా నువ్వు దేనిని చూసి భయపడకూడదని దేవుడు నిన్ను ముందే ధైర్యపరుస్తున్నాడు. నిన్ను తప్పించే దేవుడు, నీ కాలు జారకుండా ఆయనే నిన్ను తప్పించి ఆయనే నిన్ను తప్పిస్తూ నడిపించి నిన్ను కాపాడుతానని దేవుడే స్వయముగా తన వాక్యం ద్వారా మనతో వాగ్దానం చేస్తున్నాడు. సో ప్రియ దేవునిలారా, ఈ దినం ధైర్యముగా ప్రభు కొరకు నడుస్తాము. ప్రభువును చూస్తూ అడుగు వేద్దాము. ప్రతి ప్రయత్నంలో ప్రభు వైపు చూసి అడుగు పెడదాం. నువ్వు వేయు ప్రతి అడుగును ఆయన కాపాడి ఏ విధమైన సమస్యలో చిక్కుకోకుండా తప్పించే దేవుడై ఉన్నాడు. నీకు అనారోగ్య పరిస్థితులు ఎదురవుతున్నాయా? భయపడకు. ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయా? భయపడకు. ఆర్థిక సమస్యలు ఎదురవుతున్నాయా? భయపడకు. ఇంకే విధమైన సమస్యలు నీకు ఎదురైనా, నువ్వు ఏ సమస్యలతో బాధపడుతూ ఈ సమస్యలో నేను చిక్కుకున్నానని నువ్వు వేదన పడుతున్నావో, ప్రభు అంటున్నాడు, ఆ పరిస్థితులన్నిటిలో నిన్ను తప్పిస్తా అని యేసయ్య చెప్తున్నాడు. కనుక ఈ దినం ధైర్యం కలిగి ప్రభు కొరకు బ్రతుకుదాం, ప్రభు కొరకు నడుస్తాం, ప్రభు నందు ధైర్యంగా జీవించుదాం, విశ్వాసముతో ప్రభువును నమ్ముదాం. ప్రభువా,
నా కాలు జారకుండా నన్ను తప్పిస్తానని నువ్వు వాగ్దానం చేస్తున్న దేవుడు, ఈ దినం నాకు కాపరిగా ఉండి నన్ను కాపాడు, తప్పించు ప్రభా. ఏ స్థితిలో ఏ పరిస్థితిలో నేను చిక్కుకోకుండా నన్ను కాపాడు ప్రభా అని ప్రతి పరిస్థితిని ప్రభు చేతులకు అప్పగిస్తూ మనం ప్రభువుని అడుగుదాం, ప్రభువుకు సమర్పించుకుందాం. ప్రభు చేతిలో, ఆయన చేతి నీడలో ఈ దినమును గడుపుదాం. దేవుడు మీకు తప్పక సహాయం చేసి దీవించునుగాక. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ ఆత్మదేవుడా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ బిడ్డలందరినీ మీ బలమైన చేతులకు అప్పగిస్తున్నాం. దీవించి ఆశీర్వదించి బలపరచండి. నీ బిడ్డలు ఏ ఏ పరిస్థితులలో ఏ ఏ సమస్యలలో చిక్కుకున్నారో అట్టి సమస్యలన్నిటి నుండి విడిపించి వారిని తప్పించి వారి కాలు జారకుండినట్లుగా ప్రతి ఒక్కొక్కరిని మీ చేతిలో పట్టుకొని కాపాడమని మీ బలమైన చేతులకు అప్పగిస్తున్నాను. ఆశీర్వదించండి. ఇది నమ్మని బిడ్డలు చేయి పనుల్లో తోడుగా ఉండండి, కార్యక్రమాలలో తోడుగా ఉండండి. సంతోషకరమైన కార్యక్రమాలలో తండ్రి మీరు తోడుగా ఉండండి. పరిశుద్ధ ఆత్మదేవ కుటుంబ జీవితాలలో తోడుగా ఉండండి. చేయి ఉద్యోగాలలో తోడుగా ఉండండి. ప్రతి కార్యక్రమంలో నీ హస్తము నుంచి నీ కృప చేత నీ బిడ్డలను కాపాడి తప్పించి నీ బిడ్డలకు విజయం అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.